మీనా బాలుని తన ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చిన మీనా అసలు తండ్రి కోటీశ్వరుడు ఏడుస్తున్న ప్రభావతి రోహిణి. ఇంతకు ఏం జరిగింది? అసలు మీనా బాలుని తన ఇంటికి తీసుకువెళ్ళడానికి మీనా అసలు తండ్రి రావడం ఏంటి? మీనా అసలు తండ్రి వేరే ఉన్నాడా? మరి అదెలా ఇప్పుడు బయటపడింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రభావతి బాలు కోసం చేసిన జ్యూస్ తాగేస్తుంది. ఎందుకంటే బాలు మందు తాగుతున్నాడు అన్న ఉద్దేశంతోనే ఉంది కదా మీనా. మందు మానిపించడం కోసం వాళ్ళ అక్కనడిగి తీసుకొచ్చిన మందు కాస్త ప్రభావతి డ్రింకు చెయ్యదు కాబట్టి వికటించి తనకి మోషన్స్ పట్టుకుంటాయి. ఆ విషయం కాస్త మీనా అందరి ముందు బయట పెడుతుంది. బయట పెట్టేసేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. మీనా మాట చెప్పి పైకి వెళ్ళిపోయి టెర్రస్ మీద కూర్చుని బాధపడుతూ ఉంటుంది. బాలు చాలా బాధతో మీనా దగ్గరికి వచ్చి నేను తాగుతున్నాను అంటే నువ్వు నమ్మావా మీనా? నేను ఎప్పుడైనా పగలు తాగుతానా? డ్యూటీ అంటే ఎంతో నిష్టగా శ్రద్ధగా చేస్తాను. పాసింజర్లే నా దైవంగా భావించి నేను ₹1 కూడా ఎక్కువ తీసుకోను. ఎంతైతే అంతే తీసుకుంటాను తప్ప ఎక్కువ చార్జ్ చేయను. అలాంటిది నేను వర్క్లో ఉండగా తాగుతాను అని ఎలా అనుకున్నావు మీనా? వేరే వాళ్ళు ఎవరు నన్ను అర్థం చేసుకోకపోయినా నువ్వు నాన్న అర్థం చేసుకుంటారు అనుకున్నాను. కానీ మీరు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. నా బాధని ఎవరికి చెప్పుకోవాలి? నేను నిజంగా తాగలేదు మీనా. నాకు నువ్వంటే ప్రాణం కదా. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనసలు నిజంగా తాగలేదు. అక్కడ జరిగింది వేరు అంటూ బాలు కాస్త జరిగిన విషయం చెప్పి బాధపడుతూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి మీనా ఆలోచనలో పడగానే మౌనిక ఫోన్ చేస్తుంది. ఏంటి వదిన, అన్నయ్య తాగాడు అంటే నువ్వు నమ్ముతున్నావా? మనం చూసింది సగం వీడియో మాత్రమే. అసలు అన్నయ్య మందు గ్లాసులో మందు పోసుకున్నాడు. తాగడం చూసామా? లేదు. చికెన్ తినడం చూసాము. మరి మందు పోసుకున్నవాడు తాగాలి కదా. మరి అదెందుకు వీడియో తీయలేదు? అంటే అక్కడ అన్నయ్య తాగలేదు అని క్లియర్గా తెలుస్తున్నట్టే కదా. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి వదిన అంటూ మౌనిక చెప్పేసరికి మీనా కాస్త గబగబా ఏ బార్ అయితే ఆ వీడియోలో చూపించారో ఆ బార్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి మా ఆయన మీద నింద పడింది అంటూ చెప్పేసరికి రామ్మ చూసుకో అని చెప్పాను. కానీ మొత్తం వీడియో అంతా చూసేసరికి అందులో పక్క నుంచి గుణగాడు కనిపిస్తాడు వీడియో తీస్తున్నట్టు. అందులో బాలు తాగినట్టు ఏమాత్రం ఉండదు. తోసేయడంతో పడిపోవడం అలాగే జరుగుతుంది తప్ప బాలు మందు చుక్క కూడా ముట్టుకోడు. సీసీ కెమెరా కొంచెం 4-5 కెమెరాలు ఉండడంతో వాళ్ళ దగ్గరగా ఉన్న కెమెరాలో ఇదంతా రికార్డ్ అవుతుంది. అదంతా కూడా రవి నెంబర్కి చెప్పి రవి నెంబర్కి పంపించమని వాళ్ళని అడిగేసరికి పంపిస్తారు. పంపించేసరికి రవి కాస్త వీడియో చూసి ఏంటిది, అయితే అన్నయ్య నిజంగా మందు తాగలేదన్నమాట, తాగినట్టు ఈ గుణ వీడియో తీశాడన్నమాట అని చెప్పి అనుకుని సరికి రవి అని చెప్పాను. కానీ చెప్పొద్దునా అనగానే నీకొక వీడియో వచ్చింది కదా సీసీ ఫుటేజు అనగానే అవునొద్దునా అని చెప్పనేసరికి ఆ వీడియోని ఈ వీడియోని కలిపి అందరూ చూసేటట్టు చెయ్యను. కానీ సరేనని అందరూ చూసేటట్టు చేస్తారు. మొత్తానికైతే బాలు తప్పు చేయలేదని, బాలు ఏ తప్పు చేయలేదన్న విషయం మొత్తం అంతా కూడా చూసి ఇంకా అదే వీడియోని కాస్త పోలీసులకు కూడా చూపించడంతో పోలీసులు కూడా నమ్మి ఫైన్ ఇలాంటివి మళ్ళీ జరగకూడదని చెప్పి బాలు కారుని డ్రైవింగ్ లైసెన్స్ని ఇచ్చేస్తారు. ఇచ్చేసేసరికి బాలు చాలా సంతోషపడిపోతాడు. సంతోషపడిపోతూనే ఇంకా చాలా హ్యాపీగా ఇంటికి వచ్చేసి మీనాను చాలా హ్యాపీగా చూసుకుంటాడు. ఇంకెప్పుడు జన్మలో ఎప్పుడు కూడా మందు తాగను మీనా, నీ మీద చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మందు ముట్టుకోను అంటూ బాలు కాస్త మీనా మీద ఒట్టేసి చెప్తాడు. చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటారు. ఇంకిక్కడ పార్వతి పూలు అమ్ముతూ ఉండగా ఒక పెద్ద కారులో అక్కడికి వస్తారు. వచ్చేసరికి ఇంకా పెద్దాయన కుటుంబం అంతా లోపలికి వెళ్తారు. పెద్దాయన మాత్రం కారులోనే ఉంటారు. పెద్దాయన కారులోంచి కిందకి దిగి చాలా బాధగా గుడివంక చూస్తూ నా మనవరాలు ఎటుపోయిందో ఏంటో అని ఆలోచనలో ఉంటాడు. ఉండేసరికి ఇంకా పార్వతి కాస్త పెద్దాయన్ని చూస్తుంది. చూసి గుర్తుపడుతుంది. పార్వతి కొంచెం పడుచుది కదా, సో గుర్తుపడుతుంది. ఆ పెద్దాయన పార్వతిని అలా తేరిపార చూస్తాడు.
పార్వతి అని చెప్పనేసరికి అవును నేనేనయ్యా అని చెప్పాను కానీ బాగున్నావా పార్వతి అని చెప్పాను కానీ బాగున్నానయ్యా. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు పార్వతి? నీ కోసం ఎన్నో ఎన్నో చోట్ల వెతికాము. నా కూతురు బిడ్డ నా కొడుకు బిడ్డ ఎక్కడుంది పార్వతి అని చెప్పాను కానీ నా దగ్గరే క్షేమంగా పెరుగుతుందయ్యా. ఆ రోజు మీ కుటుంబానికి ప్రమాదం అని చెప్పి మీరు బిడ్డను తీసుకుని దూరంగా పారిపోమన్నారు కదా. నేను బిడ్డను తీసుకుని నా భర్త బిడ్డ మొత్తం అంతా కూడా దూరంగా వచ్చేసాము, ఇక్కడే బ్రతుకుతున్నాము అనగానే ఎక్కడ విజయవాడ, ఎక్కడ రాజమండ్రి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడే అప్పటి నుంచి బ్రతుకుతున్నారా అని చెప్పాను కానీ అవునయ్యా అనగానే ఇంతకీ నా మనవరాలు ఎక్కడుంది అని చెప్పనేసరికి మీ మనవరాలకి పెళ్ళి కూడా జరిగిపోయిందయ్యా అని చెప్పాను కానీ ఈలోపు గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు కాస్త వస్తారు. ఒరే రాజశేఖరు అని చెప్పాను కానీ ఏంటి నాన్న అని చెప్పాను కానీ ఈవిడ పార్వతి అమ్మ కదా అని చెప్పాను కానీ అవునయ్యా అని చెప్పనేసరికి నువ్వు అప్పుడు బిడ్డనిచ్చి పంపించేశానని చెప్పింది ఈవిడికే కదా. నా బిడ్డ ఎక్కడుంది అని చెప్పనేసరికి మీ బిడ్డ అని చెప్పాను కానీ మీ అమ్మాయికి పెళ్ళి కూడా జరిగిపోయిందంటరా అని చెప్పనేసరికి నా కూతురు అంత పెద్దదైపోయిందా పార్వతమ్మ అని చెప్పాను కానీ అవునయ్యా చాలా పెద్దదైపోయింది అని చెప్పనేసరికి అర్జెంటుగా నా కూతురు దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు అనగానే రెండయ్యా అని చెప్పి వెంటనే పార్వతమ్మ వాళ్ళ షాపును పక్క వాళ్ళకి అప్పగించి సరాసరి ఇంటికి వచ్చేస్తారు. అప్పటికే ఇంట్లో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉంటారు. బాలు తప్పు చేయలేదని శృతి ఇటు రవి చెప్పారు. ఇప్పుడు వాళ్ళ తరపున మంచిగానే మాట్లాడుతూ అంతా సంతోషంగా ఉంటారు. అప్పుడే అమ్మ మీనా అనుకుంటూ పార్వతమ్మ వస్తుంది. ఈవిడెందుకు ఇప్పుడు వచ్చింది, ఇప్పుడేం అవసరం అనగానే నేను మీనా కోసం వచ్చాను అన్నయ్య గారు, మీనా కోసం వాళ్ళ నాన్న వచ్చారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, మీనా కోసం వాళ్ళ నాన్న రావడం ఏంటి, మామయ్య గారు చనిపోయారు కదా అనగానే నిజానికి మీనా మా సొంత కూతురు కాదు బాబు, మీనా మాకు ఒకరు ఇచ్చారు, వాళ్ళ కుటుంబానికి ప్రమాదం ఉందని చెప్తే మా పెళ్ళైన కొత్తలో మేము వాళ్ళ దగ్గరే పని చేసేవాళ్ళం. అప్పుడే వాళ్ళు ఆ బిడ్డనిచ్చి జాగ్రత్తగా కాపాడమని చెప్పారు. విజయవాడలో ఉన్న మేము కాస్త బిడ్డని తీసుకుని సరాసరి ఇక్కడికి వచ్చేసి ఇక్కడే బ్రతుకుతున్నాము. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చారు. ఆ భగవంతుడి సన్నిధిలోనే మీనాని వాళ్ళకి అప్పగించాలి అనుకున్నాడో ఏంటో, అందుకు నన్ను చూసేటట్టు చేసి నిజాన్ని బయటకు వచ్చేటట్టు చేశాడు భగవంతుడు అని చెప్పనేసరికి ఎక్కడున్నారు వాళ్ళమ్మ అని చెప్పాను కానీ బయటే ఉన్నారు అని చెప్పి లోపలికి తీసుకొస్తారు. తీసుకొచ్చేసరికి వాళ్ళు సూటు బూటు వేసుకుని వాళ్ళ అమ్మ కూడా అంటే మీనా వాళ్ళ అమ్మ కూడా నగలన్నీ దిగేసుకుని ఉండేసరికి ఇంకా పార్వతమ్మ ఎక్కడ నా కూతురు అని చెప్పాను కానీ అమ్మ మీనా అని చెప్పనేసరికి గబగబా మీనా చేతిని కాస్త పట్టుకుని కొంచెం ముందుకి వెనక్కి తిప్పడంతో మీనా చూపుడు వేలు మీద పుట్టుమచ్చ ఉంటుంది. పుట్టుమచ్చ ఉండేసరికి అవును మన కూతురే అమ్మ మీనా అని చెప్పనేసరికి మీరు అని చెప్పాను కానీ మేము ఫలానా విజయవాడలో ఇన్ని బిజినెస్లు ఉన్నాయి అది ఇది అనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. అంటే మీనా కోటీశ్వరాలన్నమాట. ఇన్ని రోజులు మీనాని ఎన్నో కష్టాలు పెట్టాను, ఎన్నో బాధలు పెట్టాను, ఇప్పుడు అవన్నీ మనసులో పెట్టుకుంటుందేమో. అమ్మ మీనా నీ భర్త అని చెప్పాను కానీ ఈయనే బాలు అనగానే బాలు రా బాబు మన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పనేసరికి మీ ఇంటికా, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాను కానీ అదేంటమ్మా మనకు అక్కడ కోట్లాస్తి ఉంది, ఎన్ని రోజులు నువ్వు మాకు దూరంగానే పెరిగావు కదా, ఇక మీదటైనా నువ్వు మా దగ్గరే ఉండాలి. బాబు మీరు కూడా మా దగ్గరికి వచ్చేసండి, మీ భార్య నుంచి నేను మిమ్మల్ని విడదీయలేను, సో అందుకని మీరు కూడా వచ్చేసండి, మీరు కూడా మా దగ్గరే ఉందిరు కానీ మేము మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్పి మాట్లాడేసరికి అది కాదండి మా నాన్న అని చెప్పాను కానీ ఎవరైనా సరే వచ్చేసండి, మా కూతుర్ని వదిలి మేము ఒక్క క్షణం కూడా ఉండలేము, మా కూతురు మీదే ఎన్ని సంవత్సరాలు పంచప్రాణాలు పెట్టుకున్నాము, ఎక్కడుందా అని ఇన్ని రోజులు ఎన్నో యుగాల నుంచి ఎదురు చూసాము, అందుకోసమని నా కూతుర్ని మాకు ఇచ్చేసేయండి అంటూ మాట్లాడేసరికి ఇంకా బాలు ఇంకా సత్యం అందరూ అంటారు, ఒరే బాలు వెళ్ళి అక్కడే ఉండండి, మీరు కొన్ని రోజులైనా సంతోషంగా ఉండండి.
నిన్ను వదిలి ఎలా నాన్న వెళ్ళడం అని చెప్పనేసరికి మీనాను వాళ్ళ అమ్మ వాళ్ళు వదిలి ఉండలేమో అంటున్నారు కదా, వాళ్ళ తృప్తి కోసం కొన్ని రోజులు ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి అని చెప్పాను. కానీ అమ్మ నేను శాశ్వతంగా అక్కడ ఉండలేను, నేను మా మామయ్య గారి వాళ్ళ కుటుంబంతో కలిసి ఉండాలనుకుంటున్నాను, మీ ప్రేమ కోసం ఒక నెల రోజులు ఉండమంటే వచ్చి వెళ్తాను అనగానే రామ్మ వెళ్దాము అని మీనా బాలుని కాస్త తీసుకుని వెళ్ళిపోతారు. ప్రభావతి కాస్త షాక్ అయిపోతుంది. ఏంటి ప్రభా నోట్లో ఈగలు తోలుతాయేమో అని చెప్పనేసరికి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అనగానే వాళ్ళని అలా చూశాక కూడా నీకు ఏం బాధగా ఉందా, భయం వేస్తుందా? అయినా నువ్వు చూసావా మీనా ఎంత గొప్ప స్థాయిలో ఉందో అని చెప్పి మాట్లాడేసరికి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతుంది ప్రభావతి. అనవసరంగా మీనాని తప్పుగా అర్థం చేసుకున్నానే, అనవసరంగా మీనాని నేను ఎంతో బాధ పెట్టాను, మీనా కూడా కోటీశ్వరాలే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ప్రభావతి కాస్త. ఇంకా అలా అనుకున్న ప్రభావతి కాస్త ఏం చేస్తుంది, ఏం చేయలేని పరిస్థితిలో సైలెంట్గానే ఉండిపోతుంది. నిజంగానే మీనా వాళ్ళు కోటీశ్వరులు అవ్వాలని, మీనాకు కూడా మంచి రోజులు రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.